ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు అనేది వృషభ రాశి వ్యక్తులకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకుండా అయితే ఎందుకు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు అనే, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యక్తులు ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన పడుతూ ఉంటారు. వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే మీరు ఏ కార్యసాధనైనా కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు, ఆరోపణలు వీరు ఎక్కడున్నప్పటికీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఇక వీరు అనేది జీవితంలో ఎన్నోసార్లు నిందలు, ఆరోపణలు వచ్చినా కూడా వీరు అనేది ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఛాలెంజ్లుగా తీసుకుంటారు. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులు పెట్టుకోరు, ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం బయటకు వెళ్ళటం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి. అంటే ఉద్యోగానికి మొత్తం అత్యవసరమైన పనులకు నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒక్కసారి అయినా పూజా మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి. మీకు మంచి కొంచెం పొంచి ఉంది కాబట్టి కూడా ఈ సమస్య నుండి మీరు అధిగమించే సామర్థ్యాలు అనేటివి ఉంటాయి. బయటకు పడగలుగుతారు. లేనిపోని సమస్యలు చిక్కుకుపోని పోలీసుల కేసుల వరకు వెళ్ళి వాగ్వాదానానికి దిగే ప్రమాదం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసరమైన గొడవలు తలదూర్చకండి. అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలను మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటకు వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. గణపతిని ఆరాధించండి, బయలుదేరండి. అలాగే మీరు ఇతరులకు సహాయం చేయటంలో ఉద్దేశంతో మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి బయటకు వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో
వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి సహాయం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశ కనుక ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్, మీరు గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటితో పోలీసుల లాభాలు అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశ కనుక ఉన్నట్లయితే మీరు వారి నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాలు పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏది ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అదే తోడుగా మీరు అనుకున్న నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కానీ భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు మీరు అనేది ఖచ్చితంగా పాటించాలి. అలాగే తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇక వృషభ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీరు అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజు అనేది మీరు ఇంట్లో నుండి అస్సలు బయట రాకూడదు అనే విషయం గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.